ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారండి, అందరూ బాగున్నారండి. బాగుండాలని దేవుని కోరుకుంటాను. ఈరోజు మనం ఇదిగోనండి మునగాకు ట్రెడిషనల్ రెసిపీ అండి. మునగాకు, తెల్లగ పిండి, కందిపప్పు ఈ మూడు కలిపి ఈరోజు రెసిపీ చేయబోతున్నానండి. సూపర్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. ఇది పాతకాలం నాటి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో మునగాకు, తెల్లగపిండి తింటే చాలా మంచిదని అంటారు కదా. మునగాకులో 300 రోగాలు నయం చేసే గుణం ఉంటుందండి మునగాకులో. అటువంటి మెడిసినల్ ఆకు అనమాట ఇది. ఈ ఆకుతో మనం రెసిపీ చేసుకొని తిన్నామనుకోండి చాలా మంచిదన్నమాట. కొన్ని గుర్మతులు రాకుండా కాపాడుతుంది. ఈ కరోనా లాంటివి అవి కూడా ధరిచారు అండి. ఇలాంటి ఆకుతో మనం రెసిపీస్ చేసుకుంటే. ఈరోజు మనం ఈ కందిపప్పుతో ఇదిగోనండి, ఈ చిన్న గ్లాస్ కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నా. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు తెల్లగపిండి తీసుకున్నా. ఇది మునగాకు అండి. ఈ మునగాకు ఇప్పటికే కొంచెం వడిలిందండి ఆకు. మా అమ్మాయి పంపించింది. తెచ్చినప్పుడు ఫ్రెష్గానే ఉంది. తను ఎమరాల్డ్లో తెచ్చిందంట. నేను కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇది కడిగి ఆరబెట్టిన ఆకే. ఇది కొంచెం వడిలింది, కాకపోతే ఫ్రెష్గా లేదు. ఫ్రెష్ ఆకు దొరికితే ఇంకా మంచిదండి. మాకు ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉంటుందండి ఇక్కడ నిజాంపేటలో, కానీ మాకు మునగాకు దొరకదు. ఏం చేస్తామండి, మాకు ఇక్కడ అమ్మకానికి కూడా రావన్నమాట ఇలాంటి ఆకులు. ఇలాంటివి మనం వెళ్ళి తెచ్చుకుంటేనే అది దొరుకుతుంది. ఈ ఎమరాల్డ్లో మా అమ్మాయి తెచ్చిందంట. సరే, నాకు కూడా కొంచెం పంపించింది. సరే, ఈరోజు ఈ రెసిపీ చేద్దాం. ఈ ఆషాఢ మాసంలోని ప్రిపేర్ అయ్యాను. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఈ కందిపప్పుని వేయించుకుందామండి. చక్కగా ఎర్రగా వేగిన తర్వాత పప్పు కడిగేసి ఉడకబెట్టుకుందాం. పప్పు కొంచెం ఉడికింది కదా, ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తాలింపులో కన్నా పప్పులో వేసేస్తేనే కొంచెం చిటికెడు పసుపు, మళ్ళీ తాలింపులో కొంచెం వేసుకుందాం. కొంచెం కారం చిటికెడు. ఇప్పుడు ఇందులోనే తెల్లగపిండి కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో తెల్లగపిండి కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. పప్పు ఇదిగోనండి రెడీ అయిపోయింది. చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలన్నమాట. పప్పు తెల్లగపిండి, కారం, పసుపు, లైట్గా ఉప్పు వేసానండి. పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇందులోనే వేసేసాను. మళ్ళీ తాలింపులో కూడా మళ్ళీ మనం వేసుకుందాం. లైట్గా వేసా ఇందులో. ఇప్పుడు ఇది తాలింపు వేసుకుందామండి. మునగాకు పాను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు చక్కగా అలా ఒలిసి వేస్తేనే బాగుంటుందండి కర్రీకి. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. దీనికి రెమ్మలు ఒలిచేసి మధ్యలో చిన్న దాంట్లో పెట్టుకున్నాను, లేకపోతే పేలుతాయండి అది. అవి కొంచెం వేగినాయి కదా, కరివేపాకు, ఎండుమిర్చి, ఇందులోనే చిటికెడు పసుపు వేసుకుందామండి. ముందు వేయడం మర్చిపోయాను, ఇప్పుడైనా వేసేయచ్చులేండి. అందులో కొంచెం వేసాం, ఈ ఆకుకు సరిపడా ఇందులో కొంచెం.
ఒక చిటికెడు మెంతి పొడి కూడా వేద్దామండి. ముందు వెయ్యాలి, మర్చిపోయాను. ఆ మెంతి పొడి వేస్తే కానీ మంచి సువాసన రాదండి. సూపర్ అరోమా. తాలింపు చక్కగా వేగింది కదా, ఇప్పుడు మునగాకు వేసేసుకుందాం. మునగాకు ఊరికినే మగ్గిపోద్దండి, చూసారా? అప్పుడే మగ్గిపోయింది ఆకు. మగ్గితే ఎంతో అవుతుంది, ఆకు కొంచెమే అవుతుంది. సూపర్ అరోమా వస్తుందండి. మునగాకు కూడా భలే ఫ్లేవర్ వస్తుందండి, వేగితే మంచి సువాసన వస్తుంది. మన మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, సూపర్ అరోమా వస్తుంది. మునగాకు ఫ్లేవర్ తెలుస్తుందండి. ఆకు మగ్గుతూ ఉంటే, వేగుతూ ఉంటే భలే సువాసన వస్తుంది. ఇప్పుడు అది వేగిపోయింది కదా, మనం ఈ పప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మునగాకుకి పప్పుకి సరిపడా కారం వేసుకుందాం. ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం, అందులో కొంచెం కారం వేసాం కదా, ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుందాం కారం. చాలు, కారం వేసాం కదా. ఇప్పుడు ఈ మునగాకుకి పప్పులో కొద్దిగా వేసాను, ఇంకా కొంచెం ఉప్పు, మొత్తం అన్నిటికీ కలిపి వేసాను. వేసేసి చక్కగా మొత్తం కలిపేసుకుందాం. ఈ ఆకు, పప్పు, తెల్లగపిండి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా ఇదిగోనండి మన మునగాకు, తెల్లగపిండి పప్పు రెడీ అయిపోయింది. సూపర్గా హెల్దీ అండి, సూపర్ టేస్టీ పప్పు. ఇది మునగాకు, తెల్లగపిండి వండుకోవచ్చండి. మనకి మునగాకు ఏ టేస్ట్ ఉండదన్నమాట. మనం ఏ టేస్ట్ వేస్తామో అదే టేస్ట్ దానికి ఆ ఫ్లేవర్ అందుతుంది. అందుకని పిల్లలు అంత ఇష్టపడి తినరండి. ఇలా పప్పు వేసామనుకోండి, పప్పు టేస్ట్ కదా, ఈ టేస్ట్ ఆ పప్పుకి, ఆ తెల్లగపిండికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా అయితే ఇలా వేడి అన్నంలో చక్కగా ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా సూపర్ అన్నమాట. మునగాకు, తెల్లగపిండి పప్పు సూపర్గా రెడీ అయిపోయింది. హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది ట్రెడిషనల్ రెసిపీ, సూపర్ రెసిపీ. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేసుకొని తినాలన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. సూపర్ రెసిపీతో ఇంకా మీ ముందుకు రావాలంటే లైక్ చేయండి ప్లీజ్. మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి చెయ్యాలని. ఓపిక లేకపోయినా, నిలబడలేకపోయినా చేస్తున్నానండి. మీరేమో ఒక లైక్ కూడా చేయడం లేదు. సరే, అంత బాగుందో పప్పు. నచ్చితే చక్కగా మీరు కూడా చేసుకోండి. సూపర్ మంచి మెడిసిన్ అన్నమాట. ఈ పప్పు తింటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.